చివరి క్షణంలోనైనా చెప్పు. నీ మనసులో దాచుకున్న ప్రేమని బయట పెట్టు. కనీసం చావులోనైనా నీ తమ్ముడు నాకేమో భైరవా. నా ఉనికి, నా ఊపిరి, నా గమ్యం, నా సర్వం నువ్వే మిత్ర. నేను ప్రేమిస్తున్నాను. నాకంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నా. డొక్కున్నాయలా ట్యాక్సీలో తీసుకెళ్ళరా అంటే 100 కకృతి పడి ఆటోలో తీసుకొచ్చాం. ఎయిర్పోర్ట్కి వెళ్తామని లేదు. కంగారు పడకరా, ఈ ట్రాఫిక్కి మన బడ్జెట్కి కార్ కంటే ఆటోయే రీజనబుల్. టైంకి ఎయిర్పోర్ట్ చేరలేదనుకో మీ హాస్పిటల్ బడ్జెట్ పెరుగుద్ది. అంత టెన్షన్ పడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారన్నా? బ్యాంకాక్కి. అక్కడ బైక్ రేసింగ్లు జంపింగ్లోనే. నీ ఫేస్ చూస్తే గట్ట లేదు కదన్నా. బావా, అక్కడ ఎవరో అమ్మాయి చేయి ఊపుతుంది. ఎక్కించుకుంటే స్టీరింగ్ లో ఇంకో 10 రూపాయలు తగ్గిపోతాయి. కొట్టే అంటే కక్కుతు పగులుద్ది. ఏమైంది? అమ్మాయి నువ్వే వద్దన్నావు కదా. వైట్ చుడిదార్ అమ్మాయి. అమ్మాయి లేకుండా నేను బావా ఉండు, నేను కూడా వస్తున్నాను. పర్సాడ్ దగ్గర ఉంది. కుకబే వైట్ చుడిదార్ అమ్మాయిని చూసారా? లేదండి. ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ, ఇటు ఎవరైనా వైట్ చుడిదార్ అమ్మాయి వచ్చిందా? ఇంతలో ఎక్కువ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరికోసమైనా వెతుకుతున్నారా? అవునండి, ఇందాక ఇక్కడ ఆమె తెల్ల చుడిదార్ తీసుకుని ఆటో కోసం ఇక్కడ వెయిట్ చేస్తా ఉంది. అది నేను. ఆ అమ్మాయితో నీకేం పని? అమ్మాయి మీకు తెలుసా? తెలుసా తెలుసా అంటే కొద్దిగా పరిచయం ఉంది. ఏమండి, అమ్మాయి అడ్రస్ ఇవ్వండి. ఎక్కడ ఉంటుంది చెప్పండి ప్లీజ్, రాసుకుంటాను. హలో, తనతో నీకేంటి పని?
అంటే నేను అమ్మాయి చాలా క్లోజ్ అండి. అబ్బా యా. తను ఎక్కడుంటుందో కూడా తెలియనంత క్లోజా? అంటే అది చాలా పెద్ద కథ అండి. పర్లేదు చెప్పు, వింటాను. సంవత్సరం క్రితం నేను ఆ అమ్మాయి చాలా డీప్గా ప్రేమించుకున్నామండి. కానీ వాళ్ళ నాన్న ఉన్నాడు చూసారా, పెద్ద డకోటా అండి. డకోటా? నా మీద తన మనసు విరిచేసి ఎక్కడున్నాడో కూడా తెలియకుండా మకం మార్చేశాడండి. ప్లీజ్ అండి, రాణి అడ్రస్ ఇవ్వండి. తన పేరు రాణి కాదే. చూసారా, పేరు కూడా మార్చేశాడండి. ఇప్పుడు తను ఏమని పిలుస్తున్నాడండి? ఓహో, వీడు చాలా ముదురు. హిందూ. పోన్లేండి, ఈ పేరు కూడా బాగానే ఉంది, దీనికే ఫిక్స్ అయిపోదాం. ఏమండి, అమ్మాయి అడ్రస్ ఇవ్వండి ప్లీజ్. నేను అట్టే వెళ్తున్నాను, రా. ఏంటి, ఆటో కూడా పిలవా? ఓ సరే, ఇప్పుడే తీసుకొస్తా. నాకు చాలా మంది లైన్ వేశారు కానీ డ్రెస్కి ఎవరూ వేయలేదు. నేనంత ముదురు చూపిస్తా చూడు. ప్లీజ్ కమ్, లెట్స్ గో. జాగ్రత్త, నువ్వు పోనీ పోనీ. కూకబే కూకోబే అంటే డబ్బులు ఎక్కడ వస్తారా? చూసావేంట్రా బాబాయ్? ఆటో పక్కన ఆపు. బాబు ఇక్కడ అంట. బాబు హిందూ ఇల్లు ఇదేనండి? హిందూ హిందూ నీకు చాలా తొందర ఎక్కువే. అంటే ఎక్సైట్మెంట్లో కంగారు ఆపుకోలేదు. ఆటోకి డబ్బులు ఇవ్వు. ఓ యా. చిల్లర లేదు సార్. పర్వాలేదు, ఉంచుకో. ఏమండి అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటండి? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే రైట్ సైడ్ 4,000. ఫుల్ కోటింగా? అంటే కావాలని రాంగ్ అడ్రస్ ఇచ్చారా? దారుణం అండి. దారుణమా? లేకపోతే ఏంటి? నీ క్యారెక్టర్ ఏంటో తెలియకుండా అడ్రస్ ఎలా చెప్తాను? నువ్వు దాని గొంతు మీద కత్తి పెట్టి లవ్ చేస్తావా అంటే ఒంటరిగా ఉందని రేప్ చేస్తే, రేప్ చేసి చంపేస్తే, శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తే. బాబోయ్, మనిషి అందంగానే ఉన్నారు, బ్రెయిన్ ఏంటి ఇంత దారుణంగా ఉంది? ఏంటి? ఓ అమ్మాయి నా ప్రాణం అండి. అసలు ఇంతవరకు అమ్మాయిని నేను ముట్టుకోలేదంటే నమ్మండి. మోహన్ చూసిందే ఇవాళ, ముట్టుకోవడం ఎలా కుదురుతుందిలే. మాట్లాడరు ఏంటండి? మీరు అనుకున్నట్టు అవేమి జరగలేండి. ఇందును ఒక్కసారి చూడాలని ఉందండి, ప్లీజ్. అడ్రస్ ఇస్తారా? వాళ్ళ నాన్న పెద్ద డకోటా కదా, నువ్వు వెళ్తే ఖర్చు చేస్తాడు. నేనే ఏదోలా మేనేజ్ చేసి రాక్ గార్డెన్ రెస్టారెంట్ కి తీసుకొస్తానులే. నువ్వు ఫుల్ వాలెట్ తో వచ్చేసి. సూపర్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. yes. మనిషిని వదిలేసి చుడిదార్ని లవ్ చేస్తావేంట్రా? నిన్ను చాలా స్టడీ చేయాలి. బావా, ఎంతమంది వస్తున్నారు? ఇందులో హిందూ ఎవరో ఎలా కనిపెడతావరా? మీరు నాకు కొత్త ఏంటండి? పట్టుకోండి. హాయ్ ఐమ్ నిషా. హాయ్ హర్ష. తేజు. హాయ్. హాయ్. ఇందుని తీసుకురాలేదేంటండి? తను కొంచెం లేట్ గా వస్తానండి. చానా అంటే మేమందరం చా, తను మాత్రం మహారాణా. పదండి పదండి ప్లీజ్. ఇలా సైజుకి తినే తిండికి అసలు సంబంధం లేదు. బావ ఒక్క నిమిషం. ఏంటి? రే బావా, నాకు డౌట్ రా. ఇందు లేదు, బొంద లేదు, దాని పేరు చెప్పి బాయిలర్ కోళ్ళ మెక్కడానికి వచ్చారు. బిల్లు బ్యాంకాక్ అయిపోద్దిరా. దాని ఫేస్ చూసావా? పెద్ద జాసి ముద్దలాగా ఎలా ఉండదో అక్కడ ఎవడా అదే. అయ్యా, తిండి గట్లేకి వచ్చామనుకుంటున్నాడే వీడు. లేవండే. ఎవర్రా వీళ్ళు? హిందూ ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్. మర్యాద వీళ్ళకి. మీరు కూర్చోండి మీరు తినండి. వీడిని చూస్తూ మేము తినలేం. 10 రోజుల నుంచి పాచిపోయిన పఫ్ఫులా ఉన్నాడు. మరీ మొహం పడుతున్నారు. వీడి మొహం నెల రోజు పాచిపోయిన పప్పులా ఉండదు. ఎలా? రే బావ, నన్ను అవాయిడ్ చేస్తున్నావా? నన్ను నో డౌట్
అడ్డంగా బొక్కెత్తానికి ఈయన వాడేసుకుంటున్నారు. ఆ విషయం ఏ ఎదవకైనా అర్థం అవుద్ది, వీడికి అర్థం కావట్లేదు. ఏమండే మీకైనా అర్థమైందా? చాలా క్లియర్గా అర్థమైంది. మరి అయితే ఆ మొక్క మామిడితో చెప్పండి. నాకెందుకు బిల్లు పక్క. ఇంకా ఎందుకు ఇక్కడ నుంచున్నావు? రేపు ఐమాక్స్కి తీసుకొస్తానులే, రా వెళ్దాం. వద్దులేండి, బై ఛాన్స్ ఇందు ఇక్కడికి వచ్చి ఎవరు లేకపోతే బాగుంటుందేమో. మీరు వెళ్ళండి, నేను వెయిట్ చేస్తాను. వాడే నీ మేనమామ ప్రతాప్ వర్మ. బాయ్ నాన్న. పొద్దున్నే ఎక్కడికమ్మా? ఒక బక్రా నా కోసం వెయిటింగ్. బాయ్. ఇందిరా, దాన్ని లేపేస్తే పని అయిపోతుంది. పువ్వు కావాలా? తీసుకో తీసుకో తీసుకో. బాగుందా? బాయ్. ఏమైందిరా? ఇందిరా చాలా అందంగా తయారయ్యింది, అది నాకు కావాలి. సరే, ముందు వాడిని లేపే, దాంతో రాత్రి కుందువు గాని. ఒక్కరోజు కాదు, పగలు రాత్రి ప్రతిరోజు కావాలి. దాన్ని పెళ్లి చేసుకోవాలి. పెళ్ళే పిచ్చారా నీకు? నా మొహం చూస్తే చచ్చిన ఒప్పు. చస్తే ఒప్పుకుంటాడు కదా. నేను ఏదైనా కావాలి అనుకుంటే అది నాకు దక్కి తీరాలి నాన్న. ఏవే, నీ చుడిదార్ లవర్ దగ్గర ఫ్రీ మెల్స్ సినిమా టికెట్స్ అయినా ఇంకా రేంజ్ పెంచే అవకాశం ఏమైనా ఉందా? చూద్దాం గురుడు ఏ రేంజ్ వరకు తెలుసుకుంటాడు. అదిరింద్ర షేపు. అరే మామ, ఏముందిరా ఫిగరు? సౌండ్ అదరుద్ది మామ. అవు మామ. ఏంది బే? పాత మొహాన్ని తీసుకొస్తారేంటండి? ఇందు ఏది? వాళ్ళు చాలా అసహ్యంగా కామెంట్ చేస్తున్నారు. ఎవరు? యూత్ కదండి, ఇవన్నీ కామనే. ఇందు అసలు వాళ్ళు ఏమన్నారో తెలుసా? అంటారు. మనం ఏమండి, ఆ గొడవ వదిలేసి మన మ్యాటర్కి వచ్చేయండి. ఇందు ఎప్పుడు వస్తుంది చెప్పండి ప్లీజ్. అసలు ఎందు రాదు. ఏ? నిన్నెందుని వాళ్ళు ఇంకా చండాలంగా కామెంట్ చేశారు. చూస్తావేంట్రా? మీరెక్కడికి వెళ్తారా? కమెంట్ చేస్తా. ఏంటి నువ్వెంత ఏడ్చినా పట్టించుకోలేదు? అదే ఇందునన్నారని చెప్పేసరికి ఇలా కొడుతున్నాడు. పడిపోయావా? నువ్వే ఇందునని చెప్పేస్తావా? వచ్చేస్తున్నాడు, నువ్వు దూరంగా వెళ్ళ. చల్ బే, చల్ రా. మళ్ళీ ఇందు జోలికి రారండి. ఎందుకు ఫోన్ చేసి చెప్తారా వాళ్ళు వెళ్ళిపోయారు రమ్మని? ఆల్రెడీ ఫోన్ చేశాను. థ్యాంక్ యూ. పార్క్ వస్తానంది. ఏమండి, వస్తానంది కదా ఇక్కడికి? అవును. షూర్ షూర్ షూర్. ఓకే. ఏమండి, షీస్ కమింగ్ ఫర్ షో పక్కా? యా. ఓకే. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా? ఏ?
ఎందు అంత కాకపోయినా మీరు కూడా కసక లాంటి ఫిగరే కదండి. కరెక్ట్గా మీరు దగ్గరికి వచ్చినప్పుడు ఇందు మైట్ కమ్, షీ మై థింక్ దే సంథింగ్ బిట్వీన్ అస్. అబ్బబ్బా ఇదంతా ఎందుకండి, కొంత గ్యాప్ ఇచ్చుకోండి. ఓకే ఓకే చాలా సూపర్. అవును నువ్వేం చేస్తుంటావు? బైక్ రేసింగ్. ఓహో, ఎంత సంపాదిస్తావేంటి? మగాళ్ళ సంపాదన అడగకూడదండి. ఏమన్నా వెనకేసావా అని, బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. పర్లేదండి, బాగానే ఉంది. ఎంక్వైరీలు ఈవిడే పెళ్లి చేసుకోబోతున్నాడు. అది సరే, ఎందుకన్నా ముందు నీకేమన్నా లవ్ అఫేర్స్ ఉన్నాయా? ఉన్నాయా? అఫైర్స్ అంటే ఆ టైప్ ఉన్నాయి కానీ లవ్ అఫైర్స్ లేవండి. ఆ టైప్ అంటే? ఆ టైప్ అంటే మీరు అన్ని గుచ్చుకు చెడితే కష్టం, కొన్ని అర్థం చేసుకోవాలంతే. పోనీలే, నా మీద నీ అభిప్రాయం ఏంటి చెప్పు. బ్రోకరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి. బ్రోకర్ అంటే ఇద్దరు ప్రేమికులు కలిపి గొప్ప వ్యక్తి అనమాట. ఇంకా ఎందుకు రాలేదేంటండి? ఓ షిట్, ఏమైంది? తనకి సంజీవయ్య పార్క్ అని చెప్పాను. నాకేం అర్థం కావట్లేదే, నువ్వే ఇందు అని ఎందుకు చెప్పట్లేదు? ఈ ఛాన్స్ ఎవరికో గానీ రాదే. ఏ ఛాన్స్? ప్రేమించేవాడు నా కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో పక్కనే ఉండి చూసే ఛాన్స్. నా కోసం వెతుక్కోవడం, నా కోసం ఆరాటపడ్డం, నా కోసం అబద్ధాలు ఆడటం చాలా బాగుంది. మీ బావ రఘువీరమ్మా, మన ఆస్తి మనకిచ్చేయడానికి వచ్చాడు. అమ్మా ఇందు, హైదరాబాద్లో గెస్ట్ హౌస్ ఎలాగుంటే రాజస్థాన్లో మన కోట ఎలాగుంటుందో ఊహించుకోమా. అందులో నిన్ను చూడాలనే కోరిక ఇన్నాళ్ళకి తీరబోతుంది. ఏమైంది? ఆస్తి మీద నాకెప్పుడూ ఆశ లేదు బావా, కానీ నాన్న మొహంలో ఇన్నాళ్ళకి నిజమైన సంతోషాన్ని చూస్తున్నాను. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే మామయ్య, ఇక ఆలస్యం ఎందుకు? రేపే మన ప్రయాణం. రేపా? ఓ వారం తర్వాత వెళ్దాం. కొన్ని పనులున్నాయి. ఏం పనులు? ఎగ్జామ్స్ ఫినిష్ అవ్వాలి కదా. సరే. ఘోరా